అధ్యక్షుడు ట్రంప్ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ కు సాయం చేసినట్టే చేసి కోలుకోలని దెబ్బతీస్తున్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదిని అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పినట్టే చెప్పి పాకిస్తాన్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. పలు దేశాల పౌరులతో తమ జాతీయ భద్రతకు ముప్పు ఉందనే సమాచారంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై వచ్చే వారం నుంచి ఈ బ్యాన్ అమలవుతుందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ ప్రపంచ దేశాలకు షాక్లిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలకు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పాకిస్తాన్ తమకు కరడుగట్టిన ఉగ్రవాదిని అప్పగించడంతో కృతజ్ఞతలు చెబుతూ F-16 ఫైటర్ జెట్ విమానాల నిర్వహణ కోసం $297 మిలియన్ సహాయాన్ని అందించారు. అయితే ట్రంప్ ఉగ్రదేశం పాక్కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటుగా భారీగా సాయం చేయడంపై విమర్శలుచ్చాయి. దీంతో ట్రంప్ పాకిస్తాన్కు సాయం చేసినట్టే చేసి భారీగా షాక్కి గురిచేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించారు. ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించారు. అనేక పరిశీలనల అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో ఆయా దేశాల పౌరులు అమెరికాలోకి వచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోని ప్రవేశించే విదేశీయుల నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి ఉందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైన సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ సాయం వల్లే ఈ నిందితుణ్ణి అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. పాకిస్తాన్కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ షాక్ ఇచ్చారు ట్రంప్. ఇదిలా ఉండగా 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాకు అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తనను భారత్కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈ కారణాన్ని చూపిస్తూ భారత్కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీంకోర్టులో తహవూర్ పిటిషన్ వేశాడు. ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్కు అప్పగించడం అంటే అది మరణశిక్ష విధించడమే అవుతుందని, తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనేనని, కనుక అప్పగింతపై స్టే విధించండంటూ తహవూర్ పిటిషన్ దాఖలు చేశారు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను ఖచ్చితంగా హింసిస్తారని, భారత్కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడు. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోని తహవూర్ను అమెరికా భారత్కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా ప్రస్తుతం లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్ట్ చేసింది. పాక్ అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రానాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రానా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో తహవూర్ రానాను భారత్కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకు గాను ట్రంప్కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రానా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు.